నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఆర్ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొక్కల పెంపకం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చు. ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు. మొక్కల పెంపకం ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చని ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెలలో 3వ శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాల్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అనంతరం స్థానికులకు అవగాహన కల్పించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీని నిర్వహించి ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించి స్థానికులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పసలపూడి గ్రామ కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకులు అలాగే మన మాజీ శాసనసభ్యులు, మన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు బూరుగుపల్లి శేషారావు గారు మన ఊరు వచ్చి ఫస్ట్ పదవి రాగానే మన ఊరు కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకి మన ఊరు నాయకుల తరఫున, మన ఊరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు, ప్రత్యేకంగా మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన కూడా చేస్తున్నానండి. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించుటకు అలాగే గ్రీన్ ఎనర్జీ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తూ. అందరికీ నమస్కారం. మరి మన నిడదవోలు నియోజకవర్గంలో ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామంలో మనమందరం ఈరోజు ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రతి 3 వారాలకు 4 వారాలకు ఒకసారి జరుపుకుంటా ఉన్నాము. 3వ శనివారం ఆ కార్యక్రమానికి మరి ఇక్కడ గ్రామస్తులు అందరూ అలాగే పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మన గ్రామ పార్టీ అధ్యక్షులు సోమేశ్వరరావు, అట్లాగే మన మాజీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గారు అయినటువంటి మన వెంకటరత్నం గారు, అట్లాగే మాజీ ఏఎంసీ చైర్మన్ గారు అయినటువంటి బాపయ్య గారు, అలాగే ఇతర నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విచ్చేశారు. క్లస్టర్లు, యూనిట్లు అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అలాగే మహిళలకు, అధికారులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినా పరిస్థితుల గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి విధానం మనం గమనిస్తూ ఉంటే మరి ప్రజలందరూ సంపద సృష్టించాలి, సంపాదించాలి అని అంటే ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. ఆ ఆరోగ్యం రావాలని అంటే మన గ్రామాలన్నీ కూడా పారిశుధ్యం రీత్యా అన్ని రకాలుగా మరి ప్రక్షాళన చేయబడాలి. అట్లాగే మరి ఎక్కడికక్కడ అవసరమైనటువంటి పనులు కానీ వీటన్నిటినీ కూడా చేసుకోవటం, పబ్లిక్ హెల్త్ని కాపాడుకోవటం, దాంతోపాటు మరి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఇది చేయటం. అట్లాగే ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఈవేళ స్వర్ణాంధ్రప్రదేశ్లో కానీ స్వచ్ఛాంధ్రప్రదేశ్లో కానీ ప్రధానమైనటువంటి ఉద్దేశం మరి ఏదైతే త్రాగునీరు చాలా ముఖ్యమైనది ప్రతి జీవితంలో కూడా. ఆ త్రాగునీటి మీద మనం సమూలంగా దాన్ని చక్కని ఏదైతే నాణ్యమైనటువంటి
అలాగే ఆరోగ్యవంతమైనటువంటి శుద్ధమైనటువంటి నీటిని మనం అందించడం ప్రధానమైనటువంటి ఉద్దేశం. అదే కాకుండా కాలుష్యాన్ని ఎక్కడికక్కడ నివారించాలి. మనం దారి పొడుక్కు వెళుతూ ఏదో తిన్నది పక్కన పడేసి, లేకపోతే ఇంట్లో చెత్త ఉండకూడదు, కానీ మన బయట ఉన్నటువంటి డ్రైన్లో చెత్త ఉండేటటువంటి విధంగా ఇష్టం వచ్చినట్టు కాలుష్యాన్ని మనమే పెంచుకుంటా ఉన్నాం. అట్లాగా కాలుష్యాన్ని కూడా కాపాడుకునేటటువంటి విధంగా, దాంతోపాటు వన్యప్రాణుల్ని రక్షించడం. ఎక్కడికక్కడ ఈవేళ వన్యప్రాణులు అంటే మనందరితో పాటు సహజీవనం చేసేటటువంటి ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఉపయోగాన్ని మనకి ఇస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా వన్యప్రాణుల్ని కాపాడుకోవటం. అదే కాకుండా ఈవేళ ప్రధానమైనటువంటి ఉద్దేశం ప్లాస్టిక్ని నియంత్రించడం అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అసలు ప్లాస్టిక్ని తయారీ విషయంలోనే నియంత్రించాలి. లేదు, మనం మన బాధ్యతని గుర్తెరిగి మనకి ఏ చిన్న పనున్నా పెద్ద పనున్నా చాలా తేలికైనటువంటి పని ఏంటంటే ప్లాస్టిక్ కవర్ తీసుకుని వాడుకోవటం, దాన్ని వెంటనే మనం మళ్ళీ ఆ రోజువారీ చెత్తలో దాన్ని పడేయటం. దీనివల్ల భూమండలం అంతా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి అధిక ఉష్ణోగ్రతకి, మానవులకి కంటకమైనటువంటి క్యాన్సర్ వ్యాధులు లాంటి వాటిని వ్యాప్తి చెందించడానికి ప్లాస్టిక్ బాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా దాన్ని నియంత్రించి దాని వాడకాన్ని కూడా మనం నియంత్రించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇవాళ ఉష్ణోగ్రతలు చూస్తే ఈ వారం సబ్జెక్ట్ కూడా ఉష్ణోగ్రతల్ని మనం జయించాలని అనుకుంటా ఉన్నాం. అలాంటి ఉష్ణోగ్రతల్ని కనుక మనం చూస్తే ఇవాళ దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం అడవులు, సామాజిక అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించలేకపోవటం, అలాగే గ్రామాల్లో కానీ లేకపోతే వీధుల్లో కానీ వ్యవసాయ భూముల్లో కానీ ఉన్నటువంటి చెట్లని అధిక సంఖ్యలో పెంచకపోవటం, ఉన్న చెట్లని అభివృద్ధి పేరుతోటో లేకపోతే ఇంకో పేరుతోటో మనం తొలగించేయటం వల్ల ఉష్ణోగ్రతలు కూడా బాగా భారీగా పెరుగుతూ ఉన్నాయి, ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి చోట కూడా మొక్కలు నాటుకుంటూ ఎక్కడికక్కడ పచ్చదనాన్ని, పరిశుభ్రాన్ని కూడా కల్పించాలని కోరుతూ, అలాగే శక్తిని కూడా ఆదా చేయటం. ఇవాళ శక్తిని ఆదా చేయటం అంటే మనం పని చేసుకుంటూ ఉంటాం. మనం తక్కువ శ్రమతోటి ఎక్కువ పని చేయగలాలి. ఓకే సార్, ఓకే సార్. అక్కడ పెట్టు, పక్కన పెట్టు. ఓకే. నేనే చేయనండి.